దేవుని మహాకృపను బట్టి మరొక ఉదయకాలాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవుని యొక్క మహాఘనమైన నామానికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి చేరువచ్చి ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు క్రీస్తు పేరట. కనుక ఈ సమయంలో మనము కీర్తనల గ్రంథము 50వ అధ్యాయాన్ని ధ్యానిస్తాం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలను మనం ముందుగా క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, దేవుడు విశ్వసనీయుడు, మహాగణుడు, మహోన్నతుడు అనేటువంటి విషయాన్ని ఇందులో పొందుపరచడం జరిగింది. దుష్టునికి ఆయన తీర్పు తీరుస్తాడు. మరి దుష్టుడు అనేవారు ఎవరైతే ఉన్నారో, భక్తిహీనులు ఉన్నారో, అటువంటి వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు అనేటువంటి విషయాన్ని, బలిదానాన్ని ఆయన దేవుని యొక్క ఒప్పందం, అంటే బలిని ఆధారం చేసుకొని దేవుడు ఎటువంటి ఒప్పందం కలిగి ఉన్నాడు. చివరిగా న్యాయమూర్తి దేవుడే, దుష్టుల సంగతి దేవుడే బయట పెడతాడు, అంటే తీర్పు ద్వారా ఆయన బయలుపరచుడు అనేటువంటి విషయాన్ని ఇందులో పొందుపరచడం జరిగింది. మరి మనం అధ్యాయాన్ని చదివేదానికి ప్రారంభించుకున్నట్లయితే, మొదటిగా మరి కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను, శ్రద్ధగా గమనించగలరు. దేవాతి దేవుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. ఈ యొక్క మొదటి వచనంలో చూసినట్లయితే, దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకు ఆయన భూనివాసులను రమ్మని పిలుచుచున్నాడు, ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఎలా పిలుచుచున్నాడయ్యా అని చూసినట్లయితే, దేవుడు మరి నరులందరినీ కీర్తనల గ్రంథము 4వ అధ్యాయంలో ఏ విధంగా పిలుచుచున్నాడో మనకి ఆయన పిలుపుని ఒకసారి ఆలకిస్తాం. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో గమనించినట్లయితే, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధాన్ని వెదకెదరు. కాబట్టి దేవుడు ఒక సమయాన్ని ఇచ్చి మనం పిలుస్తున్నాడు. ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరని దేవుడు అడుగుచున్నాడు. దేవునికి ఒక గౌరవం ఉంది. ఆయన యొక్క గౌరవాన్ని మనుషుడు నిత్యము అవమానపరచుచునే ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నరుని తన యొక్క స్వరూపంలో, తన పోలికన నిర్మించి ఉన్నాడు. మరి ఆ యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి మనుషుని యొక్క ఆత్మస్వరూపము ఈ గుడారంలో నివసిస్తూ దేవుని మహింపరచాలి. కానీ ఈ గుడారం అనేటువంటి ఈ దేహంలో నివసిస్తూ ఈ దేహము దేవునికి మహింకరంగా జీవించినట్లయితే దేవుని ఘనతకు, దేవుని యొక్క ఆ యొక్క మర్యాదకు అవమానమే కలుగుతుంది. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడైనటువంటి దేవుడు. మరి ఆయన న్యాయాన్ని ఆయన స్వభావంగా ధరించి ఈ భూమి మీద న్యాయాన్ని జనులందరూ తెలుసుకోవాలి. ఈ సర్వలోకంలో ఉత్తమమైనది ఏంటో మనుషులు తెలుసుకోవాలని ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన స్వభావము ప్రేమించుట, ఆయన ప్రేమ స్వభావము, ఆయన యొక్క వ్యక్తిత్వంలో ప్రేమ ఉంది. దేవుని యొక్క వ్యక్తిత్వంలో నరులందరినీ న్యాయముగా చూసేటువంటి తత్వం ఉంది. కానీ వీటికి విరుద్ధంగా నడుస్తున్నటువంటి మనుషులు ఆయనను అవమానపరుచుతున్నట్లే ఇందుని బట్టి మనం గమనించవచ్చు. మరి నువ్వు సభ్య సమాజంలో గౌరవంగా బ్రతకాలని, కుటుంబంలోనూ బయట సమాజంలోనూ గౌరవంగా బ్రతకాలని, దేవునికి భయంకరంగా జీవించాలని దేవుడు కోరుకున్నప్పుడు నీవు దేనిని వెతుకుతున్నావంటే ఈ శరీరంలో నివసిస్తున్న ఆత్మను దూషణ పాలు చేస్తున్నావు. ఒక త్రాగుబోతు మరి మందు తాగేసి రోడ్డు పక్కన ఆ శరీరాన్ని మరి ఎక్కడ పడితే అక్కడ పడుకున్నప్పుడు ఆ శరీరానికి గౌరవమా, అవమానమా? ఒకసారి గమనించాలి ప్రియులారా. కాబట్టి నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు? ఎంతకాలం, ఎంత సమయం కావాలి?
ఇంకా మీకు సమయం సరిపోలేదా అని పిలుస్తున్నాడు. మరి ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు? మరి ఈ భూమి మీద ప్రేమిస్తున్నారు, దేనిని ప్రేమిస్తున్నారు? వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారు. మరి ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? అబద్ధము, వ్యర్థమైన వాటిని ప్రేమించెదరంట, అబద్ధాన్ని వెతికెదరంట. అర్థమవుతుందండి? అబద్ధాన్ని, వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారు. మరి ప్రసంగి గారు చెప్తూ భూమి మీద ఉన్నటువంటి సూర్యుని కింద భూమి మీద ఉన్నటువంటి సమస్తము వ్యర్థము 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 అని చెప్తున్నాడు. మరి సమస్తము వ్యర్థము 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 అని చెప్పుచు ప్రసంగి గారు మరి చివరిలో ఏది అర్థవంతమైందో 13వ అధ్యాయం ప్రసంగిలో ఆ యొక్క 12వ అధ్యాయము, క్షమించండి, 12వ అధ్యాయము 13వ వచనంలో ఏదో చెప్పినాడు. భూమి మీద ఏది అర్థవంతమైందో ఆయన చెప్పి ఉన్నాడు. ఏది అర్థవంతమైనదంటే చూడండి, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునిచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని నామానికి అవమానం కలిగించకూడదు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, వ్యర్థమైన దాన్ని ప్రేమించకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, అబద్ధాన్ని వెతకకూడదు. అంటే మనకి ఇవన్నీ జరగకూడదంటే ఈ దేహంలో ఏది అవసరం అంటే దేవుని యొక్క కట్టడలు, విధులు మనము అనుసరించి నడుచుకుంటే ఇది మానవ కోటికి విధి అని దేవుడు సెలవిచ్చుతున్నాడు. కనుక ప్రియులారా, దేవుని యొక్క పిలుపు వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టి ప్రేమించటం, విడిచిపెట్టి దేవుని ప్రేమించమని బయలుపరుస్తుంది. మరి అబద్ధాన్ని వెతకటం ఆపివేయి. నిత్యము అబద్ధాన్ని మనం వెతుకుతున్నాం కనుక దేవుని యొక్క పిలుపును అంగీకరిస్తాం. ఈ సమయంలో మనం కీర్తనల గ్రంథంలోని ఆ మొదటి వచనంలో చూస్తే, దేవాది దేవుడని యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. రమ్మని పిలుచున్నాడు. నరులరా రండి అని పిలుచున్నాడు. రండి, ఇకనైనా దేవుని సన్నిధికి రండి అని పిలుచున్నాడు అనమాట. ఆయన 2వ వచనం, పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందున్న అగ్ని మండుచున్నదే. దేవుని ముందు ఏమన్నదంటే అగ్ని మండుచున్నదే. ఆయన యొక్క మహిమ ప్రభావాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. ఎటువంటి దేవుడు మనల్ని పిలుచుచున్నాడు చూడండి. ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువులు విసురుచున్నవే. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యార్పణ చేత నా నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచున్నాడు. ఆయనతో నిబంధన చేసుకున్న భక్తులందరినీ కూడా ఆయన యొద్దకు మరి సమకూర్చమని ఆకాశమునకు భూమికి ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. మన కీర్తనల గ్రంథం 19వ అధ్యాయంలో చూసినట్లయితే సృష్టి యావత్తు దేవుని యొక్క నీతిని ఏ విధంగా బయలుపరుస్తుందో మనము గమనించవచ్చు. ఇక్కడ అదే చెప్తూ ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది. మరి ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది. చూడండి, ఆకాశము దేవుని మహిమను వివరించున్నది. ఆకాశం దేవుని నీతిని తెలియజేయుచున్నది. మరి ఆకాశము దేవుని మహిమను కూడా, దేవుని మహిమ అంటే దేవుని గొప్పతనం ఎటువంటిదో, దేవుని ఘనత ఎటువంటిదో ఆకాశము బయలుపరుచుంది. అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవే. కాబట్టి దేవుని యొక్క మహోన్నతమైనటువంటి స్థితిని మరి సృష్టి చూస్తుంది, ఎరిగి ఉంది. మరి ఆయన యొక్క నిత్యశక్తి, అదృశ్య లక్షణాలను, దేవత్వాన్ని సృష్టి యావత్తు గమనిస్తుంది. కానీ మనుషుడు గమనించటం లేదనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆకాశము ఆయన చూడండి
6వ వచనము, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇజ్రాయేలు ఆలకించుము, నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యం పలికెదను. ఇజ్రాయేలు, ఆనాటి ఇజ్రాయేలు సమాజం గురించి ఈ మాట చెప్తూ, ఈనాటి మనకు కూడా ఈ మాట వర్తిస్తుంది. నీ మీద దేవుడు సాక్ష్యం పలికేటువంటి ఒక రోజు ఉంది. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీద పశువులన్నీయు నావే గదా. కొండలలోను పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. దేవునికి బలి అర్పణతో మనము ఏమాత్రము ఆయనను మరి సంతోషపరచలేమనేటువంటి విషయము ఇక్కడ బయలుపడుతుంది. కాబట్టి నీ ఇంటి నుండి కోడె అంటే నీ ఇంటి నుండి ఒక పశువుని, ఒక మంచి కోడె దూడను తీసుకొచ్చినా అని సంతోషం లేదు. నీ మందలో నుండి పొట్టేలను తీసుకున్నాను, అవి కూడా ఆయనను సంతోషపరచలేవు. ఎందుకు అని ఆలోచించినట్లయితే, అడవి మృగములన్నీయు, 1000 కొండల మీద పశువులన్నీయు నావే కదా అని దేవుడు సెలవిచ్చున్నాడు. ఆమెను సృష్టించినవే కదా, నీదేంటి ఇక్కడ అనే అర్థం. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములలోని పశువాదులను నా వశమై ఉన్నవే. కొండలలో ప్రతి పక్షి ఆయనకు తెలుసు, ఎందుకంటే ఆయన సృష్టించిన వాడు కాబట్టి. నీ పొలములలో దున్నేటువంటి పశువులు కానీ, నీ పొలములలో తిరిగేటువంటి పశువులన్నీ కూడా ఆయనవే కదా, ఆయన వశమై ఉన్నవి. లోకము, దాని పరిపూర్ణత ఆయనదే, నావే అంటున్నాడు అన్నమాట. మరి దేవుని బలి అర్పణతో మనము సంతోషపరచగలమని ఎలా అవిధేయంగా ఆలోచిస్తున్నామో ఒకసారి గమనించండి. సర్వము ఆయనదే. మరి ఆయన యొక్క ఔన్నత్యంలో నుంచి మనము కొంత తీసి ఆయనకి ఇస్తున్నాం అనేటువంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలి. కాబట్టి చూడండి, నేను ఆకలి కొనినను నీతో చెప్పను, వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేలు రక్తము త్రాగుదునా. దేవునికి స్తుతియాగం చేయము. దేవునికి ఏం అవసరం? పొట్టేలు రక్తం అవసరమా? పశువుల మాంసం అవసరమా? దేవునికి స్తుతియాగం అవసరం. ఏంటి స్తుతియాగం అంటే, ఈ యొక్క విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీ గ్రంథకర్త 13వ అధ్యాయము మరి 13వ అధ్యాయము 16వ వచనము ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. 15వ వచనం నుంచి చూస్తాం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదుము. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. ఏ విధంగా చేయాలంటే, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహోబలము అర్పించుదాము. ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. ఫస్ట్ స్తుతియాగం అంటే ఏంటో అర్థం తెలుసా? ఫస్ట్ ఆయన ద్వారా మనం స్తుతియాగం చేయాలి. ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వఫలం అర్పించుడి. ఈ నోటితో ఫలాలను అర్పించాలి. జిహ్వఫలం అంటే ఏమంటే, ఈ జిహ్వఫలము, ఈ నోరు మంచి ఫలాలను ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ నాలుకతో మనము దేవుని స్తుతించేటువంటి ఈ నాలుకే మరి బూతులు, మరి కపటపు మాటలు, దూషణ మాటలు పలికినట్లయితే ఇది మంచి ఫలము కాదు. నాలుగుతో దేవుని స్తుతిస్తున్నావు. జిహ్వ ఫలం అంటే ఈ జిహ్వ అనేది, నాలుక అనేది ఫలించాలి. దేవుని నిత్యము స్తుతించేటువంటి నాలుకగా ఉండాలి. సత్యాన్ని పలికేటువంటి నాలుకగా ఉండాలి. యథార్థమైనటువంటి మాటలు పలికే నాలుకగా ఉండాలి. దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించిన కానీ నరులు వివిధమైన తంత్రములను కల్పించుకొని వారు అవిధేయులవుతున్నారు. మరి ఈ విషయాన్ని గమనించాలి. కనుక దేవునికి స్తుతియాగం అర్పించడం అంటే జిహోఫలాన్ని సరిగా అర్పించాలి. క్రీస్తు నామాన్ని ఒప్పుకుంటూ ఆయన యందు స్తుతియాగం చేయాలి. చూడండి, ఇంకా స్తుతియాగం అంటే ఏమని చెప్తున్నాడు? 16వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16 వచనం చూసినట్లయితే, ఉపకార ధర్మమును చేయు మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైన. ఉపకారం చేయండి. మేలు పొందితివా? దేవునికి ఉపకారంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించు. మరి
ఉపకారము చేసేటి, అపకారం మాత్రం ఎవరికి చేయొద్దు. మీ పైన మరి స్తుతియాగం అంటే ఉపకారం చేయాలి, జీవఫలం అర్పించాలి, మరి క్రీస్తు నామాన్ని ఒప్పుకొనుచు తండ్రి అనే దేవునికి ఆయన ద్వారా అర్పించడమే స్తుతియాగం. కాబట్టి ఇక్కడ దేవుడు బలులు అర్పణలు కోరుకోవడం లేదు. మరి ఆయన చూడండి, నేను ఆకలి కొనిన నీతో చెప్పను, వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేలు రక్తము నేను త్రాగుదునా. దేవునికి ఏమి అవసరం అంటే వృషభముల మాంసం అక్కర్లేదు, పొట్టేలు మరి రక్తం అక్కర్లేదు. దేవునికి స్తుతియాగం అవసరం. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు స్తుతియాగం మరి ఆయనకి జిహోబలం అర్పించాలి, మరి ఆయన నామాన్ని ఒప్పుకోగలగాలి, ఉపకార ధర్మాన్ని మర్చిపోకూడదు. ఇవి అన్నీ కూడా స్తుతియాగమే. స్తుతియాగంలో భాగంగా మనం 3 అంశాలను గమనిస్తే, మన సమయము, ధనము, బలము, ఈ 3 అంశాలను దేవునికి స్తుతియాగంగా అర్పించాలి. మన బలాన్ని దేవునికి అర్పించాలి, మరి ధనాన్ని దేవునికి అర్పించాలి, సమయాన్ని కూడా అర్పించాలి. ఇదే స్తుతియాగం. ఇవి తప్ప దేవుడు మరి వృషభముల మాంసము గాని పొట్టేళ్ల రక్తము గాని కోరుకోవడం లేదనే అంశాన్ని ఇక్కడ తెలియపరుచున్నాడు. మహోన్నతుడికి నీ మొక్కుబడులు చెల్లించుము, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహింపరచెదువు. కనుక ఇటువంటి విషయాల్లో మనం దేవునికి స్తుతియాగం అర్పిస్తున్నాం. ఎందుకంటే మహోన్నతుడైనటువంటి దేవునికి నీ మొక్కుబడులు చెల్లించు. దేవుడు మహోన్నతుడని మనము ముందే మా అధ్యాయంలో మొదటగా చదువుకోను. హబక్కు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుని యొక్క మహోన్నతమైన స్థితిని ఇంకా చాలా చక్కగా వివరించున్నాడు. హబక్కు రాసిన గ్రంథము 3వ అధ్యాయంలో చూసినట్లయితే 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరగచుండగా నీ కార్యములు నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడు తేమానులోను బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశం అందంతటను కనబడుచున్నదే. భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది, సూర్యకాంతి సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెలుచున్నవి, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి, దేవునికి ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. సమస్తము ఆయన ఆధీనంలో ఉంది ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క మహోన్నతమైన స్థితిని, దేవుడు మహోన్నతుడికి మొక్కుబడులు చెల్లించుము, ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహింపరచెదు. ఈ విధంగా మహిమపరచుటకు ఆయన ఆధారాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇంతవరకు చూస్తున్నట్లయితే దేవుడు ఈ విధమైనటువంటి విధానంలో దేవుడు విశ్వసనీయత మనకు అర్థమవుతుంది. మరి దుష్టునికి తీర్పు తీరుస్తాడు. ఆయన బలియాగాన్ని విషయమైనటువంటి విషయాలలో ఎటువంటి నిశ్చయం కలిగి ఉన్నాడు, నీ బలిని కోరుకోవడం లేదనేటువంటి విషయాన్ని చక్కగా ఆయన మనకు బోధించున్నాడు. మరి రెండవదిగా చూస్తే న్యాయమూర్తి దేవుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరిశీలిస్తాం. 16వ వచనం నుంచి, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వసింపనేలా, వసించదివేమి, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. మరి ఒకరికి దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు నిత్యము బలులు అర్పిస్తున్నావు, కానీ నీ హృదయము నాకు సమీపముగా లేదు. మరి అటువంటి అప్పుడు నువ్వు భక్తిహీనుడివే, మరి బుద్ధిహీనుడువు, బలహీనుడవు, అవిధేయుడువు, అవిశ్వాసివి అనేటువంటి నీవు నిత్యము నా సన్నిధిలో మరి బలులు అర్పిస్తూ నీ అవిధేయతను ప్రదర్శిస్తూ నాకు ఏమీ అవసరమో నీవు గుర్తిరగలేదు. అటువంటి అప్పుడు నీలో ఏముందంటే భక్తిహీనత వచ్చేసింది. అంటే భక్తిహీనత అంటే భక్తి నుంచి హీనమైన స్థితికి దిగజారడమే భక్తిహీనత. ఒకప్పుడు భయభక్తులు కలిగి నీవు దేవుని భక్తుడుగా ఉన్నావు, నీవు ఈరోజు దేవుని భయాన్ని విడిచి కేవలం చేతిలో బైబిల్ మాత్రమే ఉంది కానీ భక్తి అనేది లేకుండా భక్తిని ప్రదర్శిస్తూ వేషధారణ ప్రదర్శిస్తూ తిరుగుతున్నటువంటి స్థితిని ఏమంటున్నాడంటే దేవుడు భక్తిహీనత. పైకి తెల్లని బట్టలు, లోపల నల్లని హృదయము, ఇటువంటి స్థితి కలిగి
ఉన్న వ్యక్తిని భక్తిహీనుడు అంటాడు. అటువంటి వారిని ఆయన అంటూ భక్తిహీనులతో దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు. ఈ స్థితిలో ఉన్న వారికి దేవుడు ఈ విధంగా సెలవిచ్చుతున్నాడు అండి. అదేంటంటే చూడండి, నా కట్టడలు వివరించడం నీకేం పని? బైబిల్ను చేత పట్టుకొని ఆ మాటలు చెప్పేదానికి నీకు అవసరమా? ఎందుకంటే నీ హృదయంలో వాక్యం లేదు కదా, ఇతరులకు బోధించి నీవు బోధించుకునవా అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా కట్టడలు వివరించడం నీకేమి పని? నా నిబంధన నీ నోట వసించదువేమి? నీకెందుకు నా నోటులో నా నిబంధనను ఉచ్చరించుచున్నావు, బోధిస్తున్నావు అంటున్నాడు అనమాట. దిద్దుబాటు నీకు అసహ్యం కదా? సరిచేసుకునేటువంటి అవసరత నీకు లేదా? మారు మనసు పొందాల్సిన అవసరత నీకు లేదా? అలాంటప్పుడు నా నిబంధన నీ నోటనేమి, నా యొక్క మరి నిబంధన నీ నోట ఎందుకు అని చెప్తూ నా కట్టడలు వివరించడానికి ఏం పని అని అడుగుతున్నాడు భక్తిహీనుడిని ఉద్దేశించి. ప్రియులారా, నీవు నా మాటలను నీ వెనకకు త్రోసి వేచెదవు, నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసదు, కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. ఇన్ని అవలక్షణాలు కలిగినవా మరి మనము? వీటన్నిటిలో సరిదిద్దుకోవాల్సినటువంటి మనము వ్యభిచారును చూసి మరలా వ్యభిచారిగా వానితో సాంగత్యం చేస్తూ వ్యభిచారానికి వెళ్ళిపోతున్నాం. మరి దొంగతనం చేసేవాడిని చూసి దొంగతనానికి అతనితో సహవాసంగా వెళ్ళిపోతున్నాం. ఒక క్రైస్తవుడు సహవాసం ఎక్కడ ఉండాలి? తండ్రి అయిన దేవునితో ఆయన కుమారుని యొక్క సహవాసంలో ఉండకుండా మరి బయటకు వెళ్ళిపోతున్నటువంటి నీ స్థితి. మరి కీడు చేయవలన నీ నోరు తెరుచుచున్నావు, నాలుక కపటము కల్పించుచున్నది. దేవుడు స్తుతియాగానే కోరాడు నాలుకతో. దేవునికి ఈ నాలుకతో జీవఫలం అర్పించాల్సినటువంటి నీవు నీ నాలుకను కపటపు యొక్క మాటలు కల్పించుచున్నావు నాలుకతో. అంటే కల్పించడం అంటే ఇక్కడ కపటపు మాటలు అంటే మనకు క్లియర్గా అర్థమైపోయింది. లేనిపోని మాటలు, అక్కడ ఉన్నది ఒకటి, చెప్పేది ఒకటి. లేని దాన్ని ఉన్నట్టు చెప్పడం, ఉన్నదాన్ని లేనట్టు చెప్పటమే కపటపు మాటలు. ఇది కోరుతున్నాడా దేవుడు? నీ నుంచి జీవఫలాన్ని ఆశిస్తుంది ఇదేనా? కాదు. కపటపు మాటలను విడిచిపెట్టమంటాడు. అందుకే మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం మొదటి యొక్క వచనాల్లో చూసినట్లయితే, యెహోవా దయాళుడని రుచి చూసి ఎరిగిన యెడల సమస్తమైనటువంటి దుష్టత్వమును, సమస్తమైనటువంటి మరి కపటపు మాటలను, మరి వేషధారణను విడిచిపెట్టి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైనటువంటి పాలు అనేటువంటి వాక్యం అనేటువంటి పాల వలన మరి మీరు ఎదగాలి రక్షణ విషయంలో అనేటువంటి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. కనుక ప్రియులరా, మనం చూసినట్లయితే నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌని అయి ఉంటిని. ఇలాంటి పనులన్నీ నువ్వు చేస్తూ కేవలం బైబిల్ పట్టుకొని తిరుగుతూ, ఇవన్నీ కూడా భక్తిహీనుడుగా నువ్వు తిరుగుతూ కూడా, దేవునికి విరోధమైన పరిస్థితుల్లో నువ్వు తిరుగుతున్నా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మౌని అయి ఉన్నాడు. మరి మౌని అయి ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడునని అనుకుంటేవి. అంటే దేవుడు మౌనంగా ఉన్నాడు, నన్ను గద్దించటం లేదంటే నీవేమనుకుంటున్నావంటే, ఓహో దేవుడు కూడా నాలాంటి స్థితిలో ఉన్నాడేమో, ఆయన కూడా ఇటువంటి స్థితి కలిగి ఉన్నాడేమో, నేను ఎటువంటి భ్రష్టత్వంలో ఉన్నానో దేవుడు కూడా ఆ విధమైన స్థితిలో ఉన్నాడేమో, అందుకే ఆయన మౌనంగా ఉన్నాడేమో అనుకుంటున్నావేమో. అయితే చూడండి, ఒక విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నేను గద్దించదు. ఎలా గద్దిస్తాడంట? ఈ సంగతులన్నీ వరుసగా లైన్గా పెట్టేస్తాడు అనమాట. అన్ని నువ్వు చేసినటువంటి ప్రతి పనులు ఏంటి, నీవు భక్తిహీనతగా మరి ఉంటూ, నీవు భక్తిగా ఉండి భక్తిని విడిచి భక్తిహీనుడుగా తిరుగుతూ, ఆయన కట్టడలో నీ నోటిలో, ఆయన నిబంధన నీ చేతిలో పట్టుకుని తిరుగుతూ, అయినా కూడా ఏ మాత్రం దిద్దుబాటు లేని స్థితి కలిగి నువ్వు బ్రతుకుతున్నా. ప్రతి స్థితిని, దొంగను చూసి దొంగతనం, వ్యభిచారం చూసి వ్యభిచారం, నీ తల్లి సహోదరుని మీద అపనిందలు వేయటం, కపటపు మాటలు పలకటం, నీ నోరు వ్యర్థమైన దాన్ని ఉచ్చరించటం, వేషధారంతో కూడిన ఇవన్నీ కూడా లైన్గా దేవుడు పెట్టేస్తాడంట. ఒక్కొక్క దాన్ని చూపించి లెక్క
తేల్చేటువంటి ఒక రోజు ఉందని చెప్తున్నాడు. నన్ను చూడండి ఏమని చెప్తున్నాడు, అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులన్నీ నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదును. గద్దించేటువంటి ఒక రోజు వస్తుంది ప్రియులారా. మరి ఒక మాట యోబు గారు ఈ విషయాన్ని చెప్తూ, యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అని చెప్పబడింది. ఈ రోజే ఒకవేళ ఈ వాక్యాన్ని వినుచున్న నీవు, ఈ లైవ్లో వినుచున్నటువంటి వారికి కానీ ఎవరికైనా కూడా దేవుని గద్దింపు వచ్చిందా, అది నాకే వచ్చింది, నేను ధన్యుడును అనుకునే స్థితి కలిగిన వాడు దేవుని యొక్క మహోన్నతమైన స్థానాన్ని చూడగలడు. ఆయన నీ కొరకు సిద్ధపరిచినటువంటి రక్షణను అంతవరకు సహించేటువంటి మనస్తత్వం మనలో వస్తుంది. కాబట్టి ఇవన్నీ దేవుడు కనుల ఎదుట ప్రతిరోజు వాక్య రూపంలో నిన్ను నన్ను గద్దిస్తూనే ఉంటాడు. భక్తిహీనుడా విడిచిపెట్టు. మరి తూర్పు నుండి పడమర వరకు ఆయన జనులందరినీ రమ్మని పిలుస్తున్నాడు. ఎందాక నా గౌరవాన్ని అవమానపరచదు, ఎందాక మరి వ్యర్థమైన దాన్ని ప్రేమించదు, ఎందాక అబద్ధాన్ని వెదకదు అని దేవుడు పిలుస్తున్నాడు. ఆ విషయాల్లో నేను గద్దిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి మనం ఈ విషయాలన్నీ కూడా గమనించి దేవుని గద్దింపునకు మన హృదయం ఏ విధంగా స్పందిస్తుంది, మన హృదయంలో దేవుని గద్దింపు వెళ్తుందా లేదా అనే విషయాన్ని మన మనస్సాక్షి మనలను మన మీద దోషారోపణ చేయకూడదని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. అంటే దేవుని గద్దింపు వచ్చినప్పుడు నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేసింది అనుకో, ఇదిగో దేవుని గద్దింపు ఈ విధంగా నేను గద్దిస్తుంది, నీవు నిందారహితుడిగా లేవు, మరి దేవుని ఎదుట నీ యొక్క ప్రవర్తన సరిగా లేదు అని దేవుని వాక్యం గద్దించినప్పుడు నీవు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, ఆ యొక్క యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే ఇక్కడ దేవుని గద్దింపు ఏ స్థాయిలో ఉంటుందో ఆ వ్యక్తి ఎలా సరి చేసుకోవాలో ఇక్కడ రాయబడి ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు. ఈ యొక్క చిన్నపిల్లలారా, మాటతో నాలుగుతో కాక క్రియతో సత్యముతోను ప్రేమింతుము, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదాము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? మన హృదయముల కంటే అధికుడై ఉన్నాడు, సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు. కనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయమును సమతపరుచుకున్నాం. నీ యొక్క హృదయాన్ని మహోన్నతుడైనటువంటి దేవుడు పరిశీలన చేసినప్పుడు నీ యొక్క హృదయము ఏ విషయంలో నీ మీద దోషారోపణ చేస్తుందో, అయ్యా ఇదిగో దేవుడు నీ మీద ఈ వాక్యం నీ యొద్దకు వచ్చి గద్దిస్తుంది అంటే నీ హృదయం ఈ విషయంలో సరిగా లేదు అనేటువంటి గద్దింపు నీ దగ్గరకు వచ్చిందంటే నీవేం చేయాలంటే వ్యతిరేకించకూడదు. నేను అటువంటి వాడిని కాదు, ఇది వద్దు, సమ్మతి పరుచుకో. అదే మాట చెప్తూ 21వ వచనంలో, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల ఎవరు చేస్తున్నారు మన మీద దోషారోపణ? ఎవరు? పక్క వాళ్ళు చేస్తే మనకు చాలా కోపము. నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే మనం వారిని నిందిస్తాం. కనుక మన హృదయమే మన మీద దోషారోపణ చేస్తుంది. చూడండి, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుదుము. మనం దేవుని ఎదుట ధైర్యముగా నిలబడాలంటే ఒకే ఒక సూత్రం ఇక్కడ చెప్తున్నాడు. నీ హృదయం నీ మీద ఎప్పుడూ దోషారోపణ చేయకూడదు. నీ హృదయము నీ మీద దోషారోపణ చేస్తుందా, నీవు దేవుని ఎదుట నిలవలేవు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా రాయించున్నాడు. ఇదే విషయాన్ని పేతురు గారు కూడా మరి తన పత్రికలో రాయిస్తూ, పేతురు గారు మరి తన పత్రికలో, పేతురు గారు క్షమించండి, యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుట అనున్నది. కాబట్టి ఇటువంటి ధైర్యం కలిగి ఉండాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చి మనం ఏదైనా అడిగితే, ఆయన యొక్క సన్నిధిలో మనం నిలవగలిగి అడిగితే, మనం ఆయన చిత్తంలో ఉండుంటే అది నెరవేరుతుంది.
కనుక మన మీద దోషారోపణ చేయనది మన హృదయమే. అది దేవుని ఎదుటగా మనం సమ్మతి పరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చూడండి, ఆయన అంటూ దేవుని అయితే కనుల ఎదుట అందుకు నేను కేవలం నీ వంటి వాడని అనుకుంటేవి, అయితే నీ కనుల ఎదుట ఈ సంగతుల్ని కీర్తనల గ్రంథంలోకి వెళ్ళిపోయానండి. మరలా నేను 50వ అధ్యాయము 21వ వచనం నుంచి మరలా చదువుతున్నాను. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌన అయి ఉంటేనే అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవనుకుంటేవి, అయితే నీ కనులు ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నేను గద్దించేదను. కాబట్టి దేవుని గద్దింపునకు మనము సమ్మతి పరుచుకోవాలంతే. అయా నువ్వు నీ యొక్క నీవు నా హృదయాన్ని పరిశీలించావా? నా హృదయంలో ఈ దోషం ఉందా? కనుక నేను నీ గద్దింపునకు లోబడుతున్నాను అనేటువంటి సమ్మతి మనలో ఉండాలి. ప్రియులారా, దేవుని మర్చివారులారా, చూడండి, దేవుని మర్చివారులారా దీన్ని యోచించుకొనిడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడు లేకపోవును. దేవుడు చాలా విషయాలను గద్దిస్తూ ఆ గద్దింపుకు లోబడిన వారికి చివరికి ఆయన చీల్చివేయుదును అంటున్నాడు. చీల్చివేయడం అంటే శరీర సంబంధంగా చీల్చివేయడం అని చాలా మంది అనుకుంటారు. కానీ దేవుని నుంచి అనగా ఆయన సహవాసం నుంచి చీల్చివేస్తాడు. ఆయన సంఘము నుంచి వెలివేయబడతాం. దేవుని ఇల్లు అయినటువంటి ఆయన నివాసం నుంచి తరిమి వేయబడతాము. దేవుడు ఒకసారి తరిమి వేసినటువంటి వ్యక్తి ఏమవుతున్నాడంటే అపవిత్రతకు అప్పగించబడతాడు. మనకు తెలుసు, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో అపవిత్రతకు అప్పగించబడిన వాని యొక్క స్థితి ఎక్కడ రాయబడింది. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఆ స్థితి నుంచి మనసులో హృదయంకు చోటు ఇవ్వనటువంటి స్థితికి వెళ్ళిపోతారు. దేవుడు చీల్చివేసిన తర్వాత జరిగేటువంటి సంగతులు, దేవునికి మనసులో చోటునివ్వనటువంటి వాని స్థితి ఏ విధంగా అవుతుందంటే భ్రష్టత్వమునకు. ఈ మాట రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో చెప్పడం జరిగింది. భ్రష్టత్వం సంభవించిన వ్యక్తి ఆ యొక్క పట్టిక అక్కడ ఉంది, దాన్ని చదువుకున్నట్లయితే ఓ భ్రష్టుడిగా అయిపోతాడు. కాబట్టి దేవుని మరచువారులారా దీనిని యోచించుకునడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడును లేకపోదును. నీవు ఉంటే వెచ్చగానే ఉండు, ఉంటే చల్లగానే నిలువెచ్చని స్థితిని ఇక్కడ బయలుపరచడం జరుగుతుంది. దేవుడు చీల్చివేస్తాడు, ఊమి వేస్తాడు. మన స్థితి దేనికి పనికిరాని స్థితి అవుతుంది. ఊమి వేస్తున్నామంటే మన నోట్లో వ్యర్థమైనది, పనికిరాని దాన్ని ఊమి వేస్తాం. అలాగే దేవునికి పనికిరానిటువంటి నీ బ్రతుకుని దేవుడు ఊమి వేసేస్తాడు ప్రియులారా. కాబట్టి తప్పించువాడు ఎవడు లేడంట ఇక ఆయన చీల్చివేస్తే. కాబట్టి నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. కాబట్టి ఈరోజు మనము కీర్తనల గ్రంథం 50వ అధ్యాయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇందులో ఉన్నటువంటి గొప్ప మర్మాలను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూసాము, దేవుడు గద్దించేటువంటి స్థితిని చూసాము. మనము సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరత ఎంత ఉందో మనం చూసాం. చివరగా ఒక మాటను మీకు వివరించి ఈ యొక్క అధ్యయనాన్ని ముగిస్తాను. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదివి వినిపిస్తాను. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? దేవుడు ఒకవేళ మన హృదయాన్ని పరిశీలిస్తున్నాడు, మనం దీన స్థితిలో లేకపోతే, దేవుని వ్యతిరేకించే స్థితిలో ఉంటే, నేను నా భక్తి నిజమే అనుకుని నీవు వేషధారణలో నేను తిరుగుతున్నట్లయితే, దేవుడు ఒకవేళ నీ హృదయాన్ని ఈ రాత్రి సందర్శించిన, ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా నేను గద్దించిన, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల, దేవుడు నీ హృదయంలో దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఎవరు నిలవలేరు. కనుక మన హృదయంకు మనకు గద్దింపు వాక్యం వచ్చినప్పుడు మనం ఏం అవ్వాలంటే సరిచేసుకునేదానికి ప్రయత్నించాలి. కనుక శ్రద్ధగా వాక్యాన్ని వినేటువంటి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనాలు. ఈ నా వాక్యాన్ని ముగించుకుంటున్నాను.